సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. మీరు మీ గదిలో భగవంతుని అలా కూర్చోబెట్టేశారు. మీరు కూడా బయటికి రావటం లేదు. కొంచెం కళ్ళు తెరిచి చూడండి. ఈ నగరం అంతా దీపాలతో ఎలా అలంకరించారో. మాకు తెలుసు ఈ రాత్రంతా అయోధ్య మేలుకొని ఉంటుందని. ఉదయాన్నే రాముడి పట్టాభిషేకం జరుగుతుంది. ఈ సంతోషంతో ప్రజలంతా తమ కొత్త రాజు కోసం మంగళగీతాలు పాడుతున్నారు. ఇక్కడ కూర్చుని అన్నీ తెలుసుకున్నారా? భవంతి మీదకి వెళ్ళి మీ కళ్ళతో స్వయంగా చూడండి. లేదు సుమిత్ర, సర్వదా రాముని శ్రేయస్సు కోసం సర్వాంతర్యామిని జపిస్తున్నాం మేము. సూర్యోదయానికి ముందే సహస్రనామార్చన చేసి మంగళహారతిస్తాం. రాజ్యాభిషేకానికి వెళ్లే ముందు రాముడు ఇక్కడికి వస్తాడు. అప్పుడు ముందుగా విష్ణుచరణ సింధూరంతో మేము అతనికి తిలకం దిద్దుతాం. ఉత్సవంలో దృష్టి తగిలే అవకాశం ఉండదు. నీచ దృష్టి భయం కూడా ఉండదు. నువ్వు ఉదయం హారతికి తప్పక రావాలి. మీ కాళ్ళు పట్టుకుంటాం, మీకు నమస్కరిస్తాం. రాణి రాణి, కొంచెం ఆలోచించండి, కొంచెం ఆలోచించండి. మీ మనసులోని మమత, నారీ హృదయ కోమలత్వం ఏమయ్యాయి? మా రాముణ్ణి ఎల్లప్పుడూ మాతృమూర్తి కంటే ఎక్కువగా ప్రేమించేవారే. రాముడు కూడా మిమ్మల్ని కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమించేవారు. చూడు చూడు, చివరికి నువ్వు కళంకినిగా మారిపోతావు. మేము నీకు నమస్కరిస్తున్నాం. ఈ కుటిల కఠోర నిర్ణయాన్ని నీ మనసులోంచి తీసేయి. నీ కాళ్ళు పట్టుకుంటాం, నీ కాళ్ళు పట్టుకుంటాం. మీరు మరీ ఎక్కువగా నటించకండి మహారాజా. ధర్మమో అధర్మమో, కీర్తో లేక అపకీర్తో, మేము ఆ భర్తని మీద ప్రమాణం చేసి చెప్తున్నాం. రాముణ్ణి వనవాసం పంపించకుండా మరొక వరంతో మేము సంతుష్టులం కాలేము. అయితే మా ప్రాణాలుండవు. నిర్దయురాల, కఠినాత్మురాల, సూర్యుడు లేకుండా ఈ జగత్తు ప్రకాశించొచ్చు, నీళ్లు లేకుండా చేపలు జీవించొచ్చు. కానీ రాముడు లేకుండా ఈ దశరథుడు జీవించలేడు. అయితే మీ వాగ్దానాలను విరమించుకోండి. మీరు ఆ రఘువంశీయులు కారు. మీ పూర్వీకులు వాళ్ళిచ్చిన మాటలు నెరవేర్చడానికై ప్రాణాలు కూడా ఆహుతి చేసుకున్నారు. కేవలం ఒక గద్ద ప్రాణాలు కాపాడడానికి తమ కండరాలనే కోసి ఇచ్చారు. తమరు ఆ రఘువంశీయులు కానే కారు. తమరు రఘువంశానికే కళంకులు, కళంకులు. రామా రామా. మహారాజా, ఇక లేవండి. విలవిలా ఏడ్చే అబలల్లా ఇలా విలపిస్తూనే ఉంటారా? ప్రభాత వేళ కావస్తోంది. పురుషుడిలా లేవండి. రాజులై సింహాసనాధీశులు కండి. ఇప్పటికే మంత్రిగణాలు వచ్చి ఉంటారు. వాళ్లకు తమరు మార్చుకున్న నిర్ణయాన్ని వినిపించండి. లేవండి మహారాజా, లేవండి. రామా రామా. గురువర్య, రండి సుమంత. అభిషేకం కోసం పుణ్యతీర్థాల జలం వచ్చింది. మిగిలిన సమస్త సామగ్రియును ఏర్పాటు చేశాం గురుదేవా. ఆశ్చర్యంగా ఉంది. మహారాజులు ఇంతవరకు ఎందుకని రాలేదు? వెంటనే వెళ్ళి చూడండి ఆర్యసుమంత. నిర్ణయించిన పుష్య నక్షత్రంలో అభిషేకం జరిగి తీరాలి. అందువల్ల అందరికంటే ముందు మహారాజు అగ్నిహోత్రం చేసి సంకల్పం తీసుకోవాలి. ఆ తర్వాత విధిపూర్వకంగా రాజ్యసభలోకి వెళ్ళాలి. రామునికి సందేశం పంపండి. దంపతులిరువురు సంసిద్ధమై మా ఆదేశం కోసం ఎదురు చూడాలని. తమ ఆజ్ఞ గురుదేవా. జయహో సూర్యవంశ శిరోమణి, మహాదేవి కైకేయికి జయము. యువరాజు శ్రీరాముని రాజ్యాభిషేకానికి పూర్తి ఏర్పాట్లు జరిగాయి. కులగురువులు వశిష్ఠులు ప్రతీక్షిస్తున్నారు. కృపతో యజ్ఞశాలకు ఏతించి తమరి శుభకార్యాన్ని ఆరంభించండి.
సు సు ఏమిటి విషయం మహారాజా? మహాదేవి, మహారాజులకు ఏం జరిగింది? ఏమిటి కారణం? వారి మనసుకే తెలియాలి. రాత్రి అంతా రాముణ్ణి తలుచుకుంటూనే ఉన్నారు. తమరు దయతో రాముణ్ణి పిలిపించండి. ఆర్యసుమంత, వెళ్ళండి, రాముణ్ణి పిలిపించండి. క్షమించండి మహాదేవి, మహారాజుల ఆజ్ఞకు బద్ధుండి మేమెలా వెళ్ళగలం? రాముణ్ణి పిలవండి. చిత్తం మహారాజా. రామా, ఏం ఆలోచిస్తున్నారు సీత? ఏం లేదు. మేము తమ రాజ్యాభిషేకాన్ని ఊహించుకుంటున్నాం. కాదు, మరేదో అయ్యుంటుంది. దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. మా ఆలోచన ఒక్కటే. ఈరోజు తమ శిరస్సుపై రాజమకుటం ధరింపచేసిన తరువాత తమరు ప్రజల ధ్యానంలో ఉండిపోతారో అటుపైన మాకు మీ మీద ఏమధికారం ఉంటుంది? ఇంత పెద్ద రాజదర్బారులో మరి ఈ సీత స్థానం ఎక్కడుంటుంది ప్రభో? మీ స్థానం సదా ఈ రాముని హృదయంలోనే. మేము మీ గురించి కాదు, మహారాజా రామచంద్రుల వారి గురించి అంటున్నాం. మీరు రాజా రామచంద్రుని గురించి ఆలోచిస్తూ ఈ రామునికి అన్యాయం చేస్తున్నారు అవధీశ్వరి. రాముడు రాజసింహాసనం మీద ఉన్న, హరితాసనం మీద ఉన్న, సీత లేనిది రాముడు ఏ స్థానము అధిష్ఠించలేడు. యువరాజులకి జయము. ఏమిటి సునందా? మహామంత్రి అవసర సందేశం తెచ్చి ఎదురు చూస్తున్నారు. వెంటనే దర్శించాలంటున్నారు. సుఖీభవ. పితాశ్రీ, తమ ఆదేశానుసారం ఈ రాముడు తమ సేవకి ఏతించాడు. తమ ఆజ్ఞకి ఎదురు చూస్తున్నాడు. తమరు అస్వస్థతగా కనిపిస్తున్నారు. పితాశ్రీ ఎందుకిలా ఉన్నారు మాత? వీరి అస్వస్థతకు కారణం ఏమిటి? మేము రాజవైద్యులను పిలిపించమా? వీరి రోగానికి మందు రాజవైద్యుల దగ్గర లేదు, నీ దగ్గరే ఉన్నది. మా దగ్గర? ప్రస్తుతం రోగమేమిటి? నీ మీదున్న మోహం, నీ మీదున్న వాత్సల్యం, వీటి వల్లే ఈ రోజు సూర్యవంశ కీర్తికి కళంకం తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. మాత, మమ్మల్ని క్షమించండి. పితాశ్రీ గురించి ఆ విధంగా మాట్లాడడం సముచితం కాదు. మా పితాశ్రీ లాంటి ధీర వీర పురుషుడు ధరిత్రిపై మరెవ్వరూ లేరు. వారు సద్గుణ సంపన్నులు, సత్యవ్రతులు. వారి కీర్తిని దేవతలు సహితం కొనియాడుతున్నారు. అటువంటి వారు ఈ సేవకునిపై మోహంతో అపకీర్తి వచ్చే పని చెయ్యరు.